viewers, welcome to your favorite Sogashud Tharma. ఈ రోజు మనం Sogashud Tharmalo బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 జిఎస్ ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ కి వచ్చేసామండి. ఈ షోరూమ్ లో నంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. వాటిలో నేను ఇప్పుడు మీకు కొన్ని డిఫరెంట్ డిజైనర్ సారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉండండి. ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి గారు రెడీగా ఉన్నారు. హలో తులసి గారు. హాయ్ మేడం. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? మనం ఈ రోజు బనారస్ చందేరి అన్ని చూద్దాం మేడం. ఆల్ మెటీరియల్స్. ఓకే, ఫస్ట్ సారీ బనారస్ మేడం. ఓకే, బనారస్ మెటీరియల్. ఇది పట్టులో మనకి బనారస్. ఇది బనారస్ పట్టులో మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఇది మనకి పళ్ళు వచ్చింది. పళ్ళు వచ్చేసి పింక్ పైన మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ తో ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. అంటే పింక్ కి కాంట్రాస్ట్ కలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. పింక్ వచ్చేసి మనకి కొంచెం లైట్ గా ఉంటుంది, వైలెట్ వచ్చేసి మనకి డార్క్ కలర్ లో ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్ టైప్ లో వచ్చింది అనమాట. వైలెట్ కలర్, పింక్ పైన వైలెట్ కలర్, అంటే పళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ పింక్ మీద మనకి వైలెట్ కలర్ తో డిజైన్, సేమ్ అదే టైప్లో మనకి పైన బోర్డర్ని ఇచ్చారు. కింద బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. కింద ఆరెంజ్ షేడ్ ఏదైతే ఉందో ఆరెంజ్ షేడ్తో మనకు ఒక బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనకి పైన ఏదైతే బోర్డర్ కంటిన్యూ అయిందో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ కూడా అంటే డబుల్ బోర్డర్ టైప్లో వచ్చింది ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో. టోటల్ సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి జరీతో ఒక బాదం షేప్ లాగా వచ్చి లోపల సర్కిల్ టైప్లో చిన్న చిన్న లీవ్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మనకి టోటల్ అంతా కూడా అది కూడా ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాకుండా 2 వేరియేషన్స్తో అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సర్కిల్ లాగా వచ్చింది, ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం బాదం షేప్ టైప్లో తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైనర్ వేర్ లాగా ఉంటుంది. మొత్తం ఫుల్ శారీ వచ్చింది. అలాగే బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది. ఇదే టైప్ ఆఫ్ డిజైన్ మీరు శారీలో బాడీలో చూసారు. సేమ్ అదే డిజైన్ని మనకి మిడిల్ పార్ట్లో ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, కాకపోతే ఇక్కడ ప్లెయిన్ మెటీరియల్ అనేది మనకి కొంచెం స్మాల్ సైజ్లో వచ్చింది, ఇక్కడ మనకి బిగ్ సైజ్లో ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి 1 సైడ్, ఇంతకుముందు టోటల్ శారీలో మనం ఏదైతే డిజైన్ చూసామో 2 సైడ్స్ కూడా వైలెట్ కలర్ కాంబినేషన్తో సేమ్ అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారన్నమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 18,090 రూపీస్ అండి. 18,090 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం కోటా సిల్క్ చూద్దాం మేడం. ఓకే, కోటా సిల్క్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి చాలా ఎక్స్పెన్సివ్లో వస్తుంది కోటా. మన దగ్గర మనం రియల్గా చేయించాం కాబట్టి మనకి తక్కువ ప్రైస్ పడుతుంది. బయట వచ్చేసి జరీ మనకి 100% రియల్ జరీ ఉంటే ఇందులో 72% ఉంటుంది మేడం. సేమ్ మెటీరియల్ కానీ జరీ కొద్దిగా తేడా ఉంటుంది, దానికోసం మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంది మేడం. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేశారు, వేరే కలర్ థ్రెడ్ అనేది ఏది యూజ్ చేయకుండా. మిడిల్ బ్లాక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సేమ్ సారీ ఏదైతే కలర్ బేస్ తీసుకున్నారో అదే కలర్తో కంటిన్యూ అవుతూ దానిపైన మనకి జరీతో ఒక మ్యాంగో షేప్ తీసుకున్నారు. దాని చుట్టూ కూడా మనకి పెటల్స్ లాగా జరీతోని డిజైన్ చేశారనమాట. ఇలా పళ్ళులో మనకి ఒక 4 బంచెస్ ఇచ్చారు. మళ్ళీ 2 సైడ్స్ వచ్చేసరికి ఒక క్రీపర్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని దానిలో కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక ఎస్ ఆకారం లాగా వచ్చేటట్లుగా వచ్చింది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది మనం పళ్ళు పాటు చూస్తున్నాం. టోటల్ సారీ అంతా కోటా సిల్క్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండి, జరీతోనే మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట స్మాల్ సైజ్లో. ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు, అంటే కొంచెం వేరియేషన్ చూపించారు. జనరల్గా అన్ని శారీస్ ఏంటంటే ఒకటే టైప్లో మనకి మెటీరియల్ కంటిన్యూ అవుతుంది, ఇక్కడ అలా కాకుండా కొంచెం వేరియేషన్. ఒక చోట వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఫిల్ చేశారు, ఇంకొక చోట వచ్చేసరికి మనకి కొంచెం గ్యాప్స్ లాగా అంటే లైన్స్ లాగా వచ్చిందనమాట. టోటల్ శారీ అంతా మనకి ఇలాగే లైన్స్తో వస్తుంది. ఇది కాకుండా ఇక్కడ లైన్స్ డిజైన్ కాకుండా ఇక్కడ ప్లెయిన్ డిజైన్ ఏదైతే మనకి మెటీరియల్ ఇచ్చారో ఆ పార్ట్లో మనకి ఒక మ్యాంగో డిజైన్. ఇదే మ్యాంగో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం పళ్ళులో చూసాం. సేమ్ మ్యాంగో డిజైన్, చుట్టూ పెటల్స్ వచ్చేసి అదే డిజైన్ని మనకి జరీతో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా కంటిన్యూ చేశారు, ఎక్కడ ఎక్కువ గ్యాప్స్ మెయింటైన్ చేయకుండా టోటల్ శారీ ఇదే గ్యాప్తో డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ ప్లెయిన్ వచ్చింది, నార్మల్గా ఇచ్చేసారు. దానికి ఏంటంటే 2 సైడ్స్ కూడా సేమ్ అండి. కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే కడ్డీ బోర్డర్ని మనకి కంటిన్యూ చేశారనమాట. ఫుల్ సారీ అంతా కడ్డీ బోర్డర్ వచ్చింది కదా, ఇక్కడ అలాగే వచ్చింది. ఈ సారీ కాస్ట్ 5,090 మేడం.
5,090 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది చందరి మేడం. చందరిలో మనకి జూట్ లాగా డిజైన్ వచ్చింది. చందేరి మెటీరియల్లో జూట్ స్టైల్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు ఈ సారీలో. ఇది వచ్చేసి మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. మొత్తం 4 సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఫుల్ సారీ ఇట్లాగే వస్తుంది. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మనకి బోర్డర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ పైన వచ్చేసి బీడ్స్తో ఒక లేస్ లాగా ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. తర్వాత వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ జరీతో ఇచ్చారు. జరీ బోర్డర్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత మొత్తం బేస్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన ఫుల్ ఎంబోజ్ లుక్ ఉండేటట్లుగా మనకి థ్రెడ్ వర్క్తో ఒక సన్నటి క్రీపర్ని ఇచ్చారనమాట. ఫుల్ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది టోటల్ సారీ అంతా కూడా. ఇక్కడ మొత్తం అంతా కూడా పింక్ కలర్తో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం డిజైనర్ లాగా మనకి చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఈ క్రీపర్ ఏదైతే ఉందో ఈ టర్నింగ్ క్రీపర్ ఈ ఫ్లవర్ డిజైన్లో మనం ఒక కుందన్ని కానీ లేకపోతే చమ్కీస్ కానీ డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మొత్తం 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బోర్డర్స్ పింక్ ఇచ్చారు కాబట్టి మనకి టోటల్ అంతా కూడా రా సిల్క్ మెటీరియల్ పింక్ తీసుకున్నారు. మొత్తం రెయినీ లుక్ కనిపిస్తుంది దీంట్లో. బోర్డర్ వచ్చేసి మనకి చిన్న బోర్డర్ అండి. ఆల్రెడీ పింక్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి పింక్ బోర్డర్ ఇవ్వకుండా దానికి జరీ అలాగే ఈ బీడ్స్తో ఏదైతే బోర్డర్ ఉందో సేమ్ అదే బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. ఓన్లీ పింక్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ మిస్ చేసి మిగిలిన బోర్డర్ని ఇక్కడ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ 5,490 మేడం. 5,490 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది మనకి లైట్ వెయిట్ సిల్క్ మేడం. లైట్ వెయిట్ సిల్క్. లైట్ వెయిట్ సిల్క్లో మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం జరీతో వస్తుంది మేడం. ఓకే. పళ్ళు వచ్చేసి మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారు. బ్లూ అండ్ పింక్ కలర్ కల్నేతలో వచ్చింది. దీంట్లో అంతా కూడా టోటల్ బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాంట్లో మ్యాంగోని మనకి కట్ వర్క్ స్టైల్లో చూపించారు. అది కూడా మనకి డబుల్ మ్యాంగో లాగా వచ్చిందనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసి సన్నటి లైన్స్ లాగా తర్వాత ఆరో మార్క్ లాగా తీసుకున్నారనమాట. అంటే కొంచెం బిగ్ సైజ్లోనే బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్తో మనకి పళ్ళులో ఏదైతే తీసుకున్నారో కలర్ ఆ కలర్తోనే మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చేసి 1 సైడ్ వచ్చేసి ఒక చిన్న బోర్డర్ లాగా క్రీపర్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొకటేమో క్రాస్ లైన్స్ లాగా తర్వాత చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ వచ్చింది కదా, కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ వచ్చింది బోర్డర్. సేమ్ బోర్డర్ ఈ మధ్యలో ఏదైతే ఉందో ఈ సన్నటి లైన్స్ లాగా ఈ బోర్డర్ని మనకి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వస్తుందండి. ఇది వచ్చేసి మనం షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి పార్ట్ చూస్తున్నాము. ఇదంతా కూడా ఏంటంటే కొంచెం దగ్గరగా ఇచ్చారు లైన్స్. ఒక చోట వచ్చేసి మనకి లోపల థ్రెడ్ వర్క్ అంతా కూడా వైట్ కలర్ తీసుకున్నారు. ఇంకొక చోట పింక్ తర్వాత ఎల్లో. అది ఒక మ్యాంగో షేప్ అనమాట. ఆ మ్యాంగో షేప్ లోపల 1 సైడ్ మాత్రమే మనకి కలర్స్ యూస్ చేసి మిగిలిందంతా కూడా మనకి జరీతోనే ఒక ఫ్లవర్ క్రీపర్ అలాగే చుట్టూ పెటల్స్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే 1 మీటర్ వచ్చేసి మనకి చాలా దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత అంతా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట ఫుల్ శారీ. కల్నేత బ్యాక్గ్రౌండ్తో మనకి పళ్ళు అలాగే బోర్డర్స్ వచ్చాయి కాబట్టి బ్లౌజ్లో కూడా మనకి సేమ్ అలాగే తీసుకున్నారు. సేమ్ కలర్ కాంబినేషన్తోనే పైన వచ్చేసి మనకి షార్ట్ బోర్డర్ వచ్చింది, కింద మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 13,090 రూపీస్ మేడం. 13,090 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మీ షోరూంలో ఎలాంటి మెటీరియల్స్ ఉన్నాయి? అంటే ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ లేకపోతే సారీస్ ఉన్నాయి? మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి మేడం. మనం కుట్టించుకోవడానికి సపరేట్గా అన్ని వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర. సిల్క్ నెట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. కోటా కానివ్వండి అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంకా టాప్స్ ఉన్నాయి, లెగిన్స్ కూడా ఉన్నాయి మేడం. శారీస్లో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి, డ్రెస్సెస్లో కూడా ఉన్నాయి మేడం. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది కంచిలో మనకి జూట్ మేడం. ఇది కంచిలోనే మనకి జూట్ అంటే ఎక్కువ జరీ యూస్ కాకుండా మనకి థ్రెడ్ వర్క్తోని శారీ మొత్తం వస్తుంది మేడం. పట్టులోనే మనకి జరీ లేకుండా మొత్తం పట్టు థ్రెడ్తో డిజైన్ చేశారండి ఈ శారీ అంతా కూడా. మనకి లైట్ అండ్ డార్క్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఫుల్ శారీ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లైట్ శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బేస్ శారీ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్.
ఈ పళ్ళు పాట వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ లైట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్కి ఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి జూట్ స్టైల్ ఆఫ్ వర్క్ డిజైన్ చేశారు. రెయినీ లుక్ కనిపిస్తుంది దీంట్లో. దాంట్లో ఏంటంటే మనకి ఒక 3-4 కలర్స్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ వచ్చింది. ఒకటి వచ్చేసి మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో, ఇంకొకటి వచ్చేసి ఎల్లో, తర్వాత వచ్చేసి లైట్ గ్రీనిష్ కలర్ అంటే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ఆల్టర్నేట్గా కంటిన్యూ చేశారు మనకి సేమ్ కలర్స్తో. మళ్ళీ అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఒక చిన్న బోర్డరే ఇచ్చారు జరీతో. ఇంకా ఈ బోర్డర్ తప్పించి ఈ సారీలో ఎక్కడా కూడా మనకి జరీ అనేది యూస్ చేయలేదు. మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్కే వచ్చింది. ఇది వచ్చేసి మనకి చెక్స్తో డిజైన్ చేశారు. ఎక్కువ మనకి క్రీమ్ కలర్ బాక్సెస్ కనిపించే విధంగా ఉంది. మొత్తం అంతా కూడా మనకి బ్లాక్ కలర్ లైన్స్తో ఇచ్చారు, అంటే చెక్స్ లాగా తీసుకున్నారు. మనం ఏంటంటే ఇంకా దీన్ని ఇంకా కొంచెం డిజైనర్ వేర్ లాగా మనం ఏమైనా చేయించుకోవాలనుకున్నట్లయితే కనుక ఈ పెద్ద బాక్సెస్ టైప్లో ఏదైతే మనకి క్రీమ్ కలర్ బాక్స్ ఇచ్చారో దాంట్లో మనకి శారీ కలర్ అంటే బ్లౌజ్ అలాగే పళ్ళు ఏదైతే వస్తుందో ఈ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా ప్యాచెస్ని ఈ క్రీమ్ కలర్లో డిజైన్ చేయించుకోవచ్చు. టోటల్ శారీ మనకి చెక్స్తోనే వస్తుంది. కొంగంతా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారండి. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే, అంటే కడ్డీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ కడ్డీ బోర్డర్ని 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఈ శారీకి. కానీ ఈ శారీ మాత్రం చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ 12,490 మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది లైట్ వెయిట్ సిల్క్ మేడం, కోటా లైట్ వెయిట్ సిల్క్ కోటా లైట్ వెయిట్ కోటా అంటారు. ఇంకా ఇది వచ్చేసి మనం చేయించిన శారీ మేడం. ఇది ఓకే, ఓన్ డిజైనింగ్. ఈ శారీలో స్పెషల్ ఏంటంటే ఇంకా ప్రింట్ మేడం, ఇది ప్రింట్ విత్ కడ్డీ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇదే టైప్లో కంటిన్యూ అవుతుందని. సో అంటే సపరేట్గా మనకి పళ్ళు అంటే ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఒక బోర్డర్ మాత్రమే పళ్ళులో వేరియేషన్ ఇచ్చారు అంతే. అలాగే మనకి చుట్టూ కూడా మనకి మొత్తం ఇదే కలర్ కాంబినేషన్తో మనకి గోల్డ్ కలర్తోనే ఒక బార్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ పైన ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ పార్ట్లో మనకి గ్రీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి సన్నటి గోటు లాగా గ్రీన్ కలర్ ఇచ్చారు. పైన మొత్తం అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. గ్రీన్లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. పైన పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. అలాగే కింద పార్ట్ చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ కాకుండా కింద కుచిల్లా పార్ట్ మొత్తం టోటల్ శారీ అంతా కూడా బ్లూ కలర్, గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. దాంట్లో మనకి ప్రింటెడ్ స్టైల్లో మనకి వర్క్ చేశారు. పింక్ కలర్ అలాగే పైన ఏదైతే గ్రీన్ కలర్ ఉందో సేమ్ కలర్కి మ్యాచింగ్గా ఉండేటట్లు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో ఒక ప్రింటెడ్ లాగా కంటిన్యూగా మనకి బొకే స్టైల్లో తీసుకున్నారనమాట ఫుల్. అలాగే ఇక్కడ మనకి బ్లూ కలర్ యూస్ చేశారు కాబట్టి ఇక్కడ చిన్న గోట్ లాగా మనకి సేమ్ బ్లూ కలరే వచ్చింది. పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది. టోటల్ శారీ మనకి ఇట్లాగే వస్తుంది. చాలా లైట్ వెయిట్లో ఉంది. మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ వచ్చింది. బ్లౌజ్ డార్క్ కలర్ ఏదైతే ఉందో శారీలో బ్లూ కలర్, ఆ డార్క్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డరే వచ్చింది. టోటల్ అంతా కూడా మనకి బ్లూ కలరే ఇచ్చారనమాట. ఈ బ్లూ కలర్లో కూడా మొత్తం ప్లెయిన్ ఇవ్వకుండా బ్లూలో మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారు. బ్లూలోనే మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో మొత్తం చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్. లోపల కూడా మనకి ఒక డైమండ్ లాగా ఇచ్చారు. మనం ఏదైనా వర్క్ చేసుకోవాలంటే దీంట్లో చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి ఇక్కడ డాట్ లాగా ఇచ్చారు కాబట్టి ఈ డాట్లో మనం చిన్న చిన్న కుందన్స్ కానీ చమ్కీస్ కానీ పెట్టుకున్నట్లయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఓన్లీ బ్లౌజ్లోనే వర్క్ చేసుకుంటే కనుక. ఈ శారీ కాస్ట్ 3,790 మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది మనకి స్టైలిష్ మేడం, రా సిల్క్లో మనం చేయించిన శారీ మేడం. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, ఇంకా స్టైలిష్. ఇది క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్స్ తీసుకుని మొత్తం ప్యాచెస్ టైప్లో మనకి లైన్స్ లాగా తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా పైన వచ్చేసరికి ఈ బ్లాక్ కలర్ అనేది కొంచెం స్మాల్ సైజ్లో వచ్చింది. కిందకు వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లో లైన్స్ లాగా వచ్చింది. మొత్తం ఫుల్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా వచ్చింది టోటల్ శారీ అంతా. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్స్తో మనకి బార్డర్ ఇచ్చారు. పైన వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్తో కొంచెం బిగ్ సైజ్లో బార్డర్ తీసుకున్నారు. తర్వాత బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దానిపైన అంటే బేస్ కలర్ బ్లాక్ తీసుకుని దానిపైన లోటస్ ఫ్లవర్ టైప్లో మనకి ఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఫుల్ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారనమాట. ఈ 2 కలర్స్కి వేరియేషన్ మధ్యలో మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న లైన్ ఇచ్చారు, అంటే రిబ్బన్ టైప్లో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ శారీకి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఓకే, రెడ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు కాబట్టి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తోనే సేమ్ మెటీరియల్ ఏదైతే ఉందో మనకి పైన బార్డర్లో ఆ బార్డర్ మెటీరియలే మనకి బ్లౌజ్కి ఇచ్చారు. కింద వచ్చేసరికి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న బార్డర్స్ని ఇచ్చారు అన్నమాట హ్యాండ్స్ పార్ట్లో. లేకపోతే మనం బ్లాక్ అలాగే క్రీమ్ కలర్ రెడ్ కలర్ ఈ 3 కలర్స్తో కూడా మనకి ప్యాచ్ వర్క్తో మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 3590 మేడం.
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది ప్యూర్ సీకో మేడం. సీకో మెటీరియల్. సీకోలోనే మనకి స్టైలిష్లో వచ్చింది. ఇప్పుడు చెక్స్ రన్నింగ్ కదా. ఓకే. చెక్స్లో మనకి ఇది ప్యూర్ రియల్ జరీ మేడం. శారీలో ఎక్కడ యూస్ చేయకుండా మనకి ఓన్లీ పళ్ళులో వచ్చింది. ఇది మనకి 55% జరీ ఉంటుంది మేడం. ఒక హాఫ్ మీటర్ మాత్రమే మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా బాడీ మనకి చెక్స్తో డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ తీసుకుని దానిపైన మనకి జరీతో టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ ఇట్లా వేవ్ లాగా డిజైన్ చేశారనమాట. జిగ్జాగ్ లైన్ లాగా డిజైన్ చేసి దాంట్లో ఒక చిన్న డాట్ లాగా కనిపించే విధంగా, అంటే బ్యాక్గ్రౌండ్లో అంతా ప్లెయిన్ ఇవ్వకుండా దాంట్లో కొంచెం డిజైనర్ టైప్లో తీసుకున్నారు. తర్వాత దాంట్లో మనకి కట్ వర్క్స్ టైప్లో ఒక మ్యాంగో డిజైన్ వచ్చేసి చుట్టూ అంతా కనుక మనకి క్రీపర్ ఇచ్చారనమాట. మళ్ళీ ఒక బోర్డర్ లాగా మనకి ఒక యారో మార్క్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. అంటే తీసుకున్నది మనకి హాఫ్ మీటర్ పళ్ళు అయినా కూడా ఫుల్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ వచ్చింది. పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇస్తారు. తర్వాత మిడిల్లో చూసినట్లయితే క్రీమ్ కలర్, బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, ఈ 3 కలర్స్తో మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. ఒక 3 లైన్స్ లాగా మనకి క్రీమ్ కలర్ తీసుకుని ఒక సింగిల్ లైన్లో మనకి పింక్ కలర్ తీసుకున్నారు. అట్లా మొత్తం టోటల్ అనమాట. బ్లౌజ్ కూడా మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. పైన కూడా బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ కూడా మనకి పింక్ కలర్ శారీలో ఉన్న బోర్డరే వచ్చింది. కాబట్టి దీనిపైన మనకి ఈ పింక్ పైన మనం ఏదైనా ప్రింట్ వర్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టోటల్ శారీ అంతా కూడా ఎక్కువ మనకి బ్లాక్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రింట్ కూడా మనకి బ్లాక్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 6290 మేడం. ఓకే. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది సిల్క్ మేడం. మనకి సిల్క్లోనే కొంచెం ఫ్యాన్సీ టైప్ డిఫరెంట్ స్టైల్ వచ్చింది. సిల్క్లోనే మనకి ఫ్యాన్సీ స్టైల్. ఇది పళ్ళు వచ్చేసి బైలో మేడం. ఓకే. గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. మొత్తం మనకి కొంచెం రెయినీ లుక్ టైప్లో కనిపిస్తుంది. మొత్తం ప్లెయిన్ వచ్చింది. పైన వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ అండి. మొత్తం జరీతో కడ్డీ బోర్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డరే కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ సింగిల్ కలర్ రావడం వల్ల మొత్తం కడ్డీ టైప్లో మనకి జరీ బోర్డర్ కనిపిస్తుంది. ఇదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడున్న చెక్స్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్ చెక్స్ అనేవి మనకి జరీలోకి రావడం వల్ల కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం అంతా ఆరెంజ్ ఒకటి, తర్వాత గ్రే కలర్లో ఒకటి అలా కనిపిస్తుంది మనకి ఒక లైన్ లాగా. మనకి మొత్తం అంతా కూడా జరీతో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం అంతా మనకి చెక్స్ డిజైన్ వచ్చింది. బ్లాక్, మజంటా, పింక్ అండ్ ఆరెంజ్ కలర్తో చెక్స్ లాగా తీసుకున్నారు. మనకి ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ లైన్ మొత్తం కూడా ఆరెంజ్ వచ్చింది. అలాగే ఈ క్రాస్ లైన్లో మనకి మజంటా పింక్ కలర్తో ఒక లైన్, అలాగే బ్లాక్ కలర్తో ఒక లైన్, 2 లైన్స్ మనకి ఇట్లా క్రాస్గా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశారు. ఓన్లీ ప్లెయిన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో జరీతో ఆ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 10690 మేడం. ఓకే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనకి చందరి మేడం. చందేరి మెటీరియల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్, లేడీస్ ఫేవరెట్ కలర్ అండి. బ్లాక్, పింక్ ఈ కలర్స్. ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇందులో మనకి గోల్డ్ యూజ్ అయింది, సిల్వర్ జరీ యూజ్ అయింది. ఓకే. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కూడా మనకి యూజ్ చేస్తారు. ఇదంతా మన పళ్ళు పార్టీనా? ఒకసారి సారీ ఓపెన్ చేసి చూద్దాం. అంటే మనకి పళ్ళు అంటూ సపరేట్గా ఏమి డిజైన్ చేయలేదండి. మనకి ఇక్కడ ఏదైతే బంచ్ ఇచ్చారో ఈ బంచ్ పెటల్స్ అన్నీ కూడా మనకి సిల్వర్ జరీతో వచ్చాయి. అలాగే మిగిలిన క్రీపర్ అంతా మనకి గోల్డ్ జరీతో ఇచ్చారు. ఇదే సేమ్ బంచ్ని మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. కాకపోతే పళ్ళు అని చూపించడానికి మనకి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ మనకి కడ్డీ బోర్డర్స్ లాగా ఏదైతే ఉందో 2 సైడ్స్ బోర్డర్స్ మాత్రం మనకి ఇట్లా ఇచ్చారు. సో మనం ఇది పళ్ళు పాట అనుకోవాలి. మిగిలిందంతా కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా సేమ్ టైప్ ఆఫ్ బంచెస్. శారీ కింద స్టార్టింగ్ నుంచి పై వరకు కూడా మనకి పైన బోర్డర్ ఏదైతే ఉందో పై వరకు కూడా మనకి ఒక క్రీపర్ టైప్లో బంచెస్ లాగా డిజైన్ చేశారు. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ వచ్చేసి మనకి 2 వేరియేషన్స్ అనమాట. మజంటా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చేసి ఎడ్జెస్లో మిడిల్లో వచ్చేసరికి మనకి పైన సిల్వర్ జరీ వచ్చింది, కింద గోల్డ్ జరీ ఇచ్చారు. అంటే దీంట్లో మనకి ఆ 2 కలర్స్ యూస్ చేశారు కాబట్టి బోర్డర్స్లో కూడా మనకి వేరియేషన్ ఇచ్చారనమాట. పైన సిల్వర్ జరీ, కింద వచ్చేసి మనకి గోల్డ్ జరీతో బోర్డర్. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి సేమ్ అండి. ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో మనకి బోర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం దీంట్లో వేరియేషన్ ఏంటంటే పళ్ళులో మనకి 2 సైడ్స్ ఎట్లయితే కడ్డీ బోర్డర్ ఆల్రెడీ మనకి శారీ వీవింగ్లోనే వచ్చింది కదా, మనం టోటల్ శారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ లాగా మనం ఏదైనా లేస్ కానీ లేకపోతే బోర్డర్స్ కానీ డిజైన్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఎట్లా అంటే ఇట్లా బంచెస్ ఇచ్చారు కదా, సేమ్ ఒక చోట వచ్చేసరికి బిగ్ బంచ్ వచ్చింది, ఇంకొక చోట స్మాల్ బంచ్, మళ్ళీ ఇంకొక చోట బిగ్ బంచ్. ఇట్లా మనకి ఏంటంటే సైజెస్లో కూడా మనకి డిఫరెన్స్ చూపించారు. ఈ మధ్యలో వచ్చేసి మనకి బోర్డర్స్ని అటాచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇచ్చారు, మొత్తం ప్లెయిన్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్ శారీలో ఏదైతే ఇచ్చారో పైన సిల్వర్ బోర్డర్, కింద వచ్చేసి మనకి గోల్డ్ బోర్డర్, అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. అది కాకుండా బ్యాక్ నెక్ పార్ట్లో డిజైన్ చేసుకునే విధంగా
పళ్ళులో మనకి మిడిల్లో వచ్చేసరికి సిల్వర్ జరీ, చుట్టూ వచ్చేసరికి మనకి గోల్డ్ జరీతో ఏదైతే చిన్న బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట ఇక్కడ. అంటే నెక్ పార్ట్లో డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 8490 మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా సిల్క్ కోటా మేడం. సిల్క్ కోటా మెటీరియల్. దీంట్లో కొంచెం మనకి డిఫరెంట్ స్టైల్ వచ్చింది. మనకి శారీ మొత్తం ప్రింట్ వస్తుంది మేడం. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉందండి. చాలా లైట్ వెయిట్ సిల్క్ కోటా. ఇది వచ్చి మనకి బార్డర్ గంగా జమున బార్డర్ అంటారు మేడం. గంగా జమున బార్డర్ మేడం. ఓకే, ఇది సెపరేట్ గా సిల్క్ బార్డర్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్, గ్రీన్ అండ్ సిల్వర్ జరీతో మనకి ఒక లైన్ ఇచ్చారనమాట, ఒక బోర్డర్స్ లాగా ఇచ్చారు. సేమ్ సైజ్ లోనే, కాకపోతే కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ యాడ్ అవుతుంది, డార్క్ పింక్ కలర్ అనేది యాడ్ అవుతుంది. మిడిల్లో శారీ అంతా కూడా మనకి చాలా స్మూత్ మెటీరియల్ యూస్ చేశారు. అది కూడా కాక మనకి షేడెడ్లో వస్తుంది. కింద మనకి లైట్ కలర్ షేడ్ తీసుకున్నారు, పైకి వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అంటే మనకి ఒక బిగ్ పళ్ళు ఇవ్వలేదండి, 1 మీటర్ కానీ 1/2 మీటర్ కానీ, మనకు ఒక బోర్డర్ లాగా మాత్రమే సింపుల్గా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే బ్లూ అండ్ ఎల్లో కలర్తో ఒక లైన్ ఇచ్చారు, తర్వాత జరీ లైన్ ఒకటి వచ్చింది అంతే. దీన్ని చిన్న పళ్ళు ఇచ్చినా కూడా మిగిలిన శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి పళ్ళు అనేది పెద్దగా తెలియడం లేదు. ఇక్కడ వచ్చేసరికి మనకి షేడెడ్లో బ్లూ కలర్ తీసుకున్నారు. బ్లూ కలర్ అంతా కూడా పైన బోర్డర్లో గ్రీన్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్తోని చిన్న మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. చాలా సింపుల్గా మ్యాంగో డిజైన్, అంటే టోటల్ శారీ బేస్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైనే కానీ కలర్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి దానిపైన మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ కాకుండా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ టైప్లో తీసుకున్నారనమాట. ప్రింటెడ్ వర్క్ వచ్చింది. నీస్ పార్ట్ వరకు కవర్ అయ్యే విధంగా బ్లూ కలర్తో మనకు ఒక క్రీపర్ తీసుకుని ఆ క్రీపర్ పైన మనకి ఒక ప్యారెట్ని కూడా స్టాండింగ్ పొజిషన్లో ఇచ్చారు. మొత్తం ఒక క్రీపర్, తర్వాత ఒక లీవ్స్ డిజైన్ కూడా చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనకి లీఫ్ వర్క్ వచ్చే విధంగా తీసుకున్నారు. టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ ఇదే షేడ్లో కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. ఓకే, టోటల్ శారీలో మనకి డార్క్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బ్లూ కలర్ మీద మ్యాంగో ప్రింట్ వర్క్ వచ్చింది. బోర్డర్స్ మాత్రం యాజ్ యూజువల్గా శారీలో ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అవే బోర్డర్స్ ఇచ్చారనమాట. పైన గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి పింక్ కలర్ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్స్ మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారు. కావాలంటే దీనికి ఇంకా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా వర్క్ కానీ ప్యాచెస్ కానీ మన హ్యాండ్ పార్ట్లో డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 3790 మేడం. 3790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే తులసి గారు, ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ సారీస్ అలాగే పట్టు సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, లైట్ వెయిట్ పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 జిఎస్ ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.